అందచందాలు నీ కొడుకు చూడాలి. నువ్వు చూడకూడదు నువ్వు చేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా? గడ్డి తినడానికా నీ వయసు? దేనికి అది? అందుకోసం కాదు మామగారు, ఎవడు ఎలా ఉండాలో నేర్పింది శాస్త్రం. కాబట్టి మా ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు రాముడు దశరథుడిని పిలిస్తే దశరథుడు ఏం చేశాడు? సీతమ్మని చూస్తానని సీతమ్మని చూసి బాగుందని లేదు. నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు, ఇదిగో మా కులగురువుని తీసుకొచ్చా వశిష్ఠుడిని, వినండి మా వంశం గురించి అన్నాడు. వశిష్ఠుడు చెప్పాడు, ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్నీ చెప్పాడు. అన్నీ మంచివే చెప్పలేదు. వీళ్ళ వంశంలో ఒక ఆయనకి కోపం ఎక్కువ, గురువునే శపించబోయాడు. అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కల్మషపాదుడయ్యాడని చెప్పి అది కూడా చెప్పాడు. ఏం దాపరికం పెట్టుకోవాలా? జనకుడు తన వంశం తను చెప్పలా, పిలిచాడు పురోహితుణ్ణి, నువ్వు చెప్పవయా మా వంశం అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు నిర్ణయం చేశారు, ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్యవందొచ్చని. పెద్దలు నిర్ణయించినారు గాన శుభలేఖమే దేశి నువ్వు ప్రేమించడం కాదు, పెద్దలు నిర్ణయించాలి. అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు, మా ఆయన నన్ను స్వీకరించాడమ్మా అంది సీతమ్మ. రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం. కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే, నువ్వు సంతోషం నువ్వు సంతోషం, నువ్వు సుఖంగా ఉండడం నువ్వు సంతోషం, అదొక్కటే ఆయనకు కావాలి. నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు. అటువంటప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు, నిన్నేదో చేసేస్తాడు. ఆయన జీతం గురించి నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వేదో బెంగపెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అనుకోవద్దు. తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని యందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది. కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం. అందుకే జన్మతః గురువెవరు అంటే తండ్రే. అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు. అంత సుఖపడాలి, వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు. కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము. మీరు బాగా చదువుకున్నవారు కదండి, మీరు అక్షరాభ్యాసం చేయించండి అని అడగకూడదు. అసలు నన్ను ఎందరో వచ్చి అడుగుతుంటారయ్యా మీరు అక్షరాభ్యాసం చేయించండి ఒక్కసారి, మా మనవండి మా అబ్బాయి నేను చెయ్యనని చెప్తాను. నేను చెయ్యను, అలా చేయకూడదు. నువ్వెందుకు చెయ్యవు? నువ్వు తండ్రివి, నువ్వు గురువు, నువ్వు చెయ్యి అని చెప్తుంటాను. ఎక్కడో కొన్ని కారణముల చేత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ధర్మం అంగీకరించింది, అక్కడ నేను చెయ్యవలసిందే అన్న వాటిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విజయదశమి నాడు పరదేవత దగ్గర కూర్చుని 2, 3 అక్షరాభ్యాసాలే చేయిస్తాను తప్పించి ఎప్పుడు ఎవరికి అక్షరాభ్యాసం చేయించను. ఎందుకంటే వేదం అలా అంగీకరించింది. తండ్రి చేయిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు. నీకు మంత్రం ఎవరు ఉపదేశం చేశారు? ఉపనయనంలో తండ్రే. ఎందుకు చేయించారు? ఇంకోళ్ళకి తెలియదా గాయత్రి మంత్రం? తండ్రి ఎందుకు చెయ్యాలి? గురుత్వం తండ్రిది. ఆయన పూజనీయుడు. ఆయన కన్నా